నమస్తే. దిస్ ఇస్ సౌత్. అమెరికాలోని పౌరసత్వానికి సంబంధించి అంటే పిల్లలు ఎవరైనా పుట్టినప్పుడు వాళ్ళకి గూడాను అంటే బర్త్ రైట్ ఏదైతే ఉంటుందో ఈ బర్త్ రైట్‌ని వద్దు అంటే ఇవ్వము అని జెప్పేసి ట్రంప్ చెప్పడం జరిగింది. గతంలో ఒక నిర్ణయం తీసుకున్నాడాయన. సో, దీనికి భారతీయులందరూ కూడా దీని మీద చాలా డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. అక్కడ బర్త్ అనేది ఉండగూడదా? ఇండియా వచ్చి పిల్లల్ని గాని మళ్ళీ అమెరికాకి వెళ్ళాలా? సో, ఇలాంటివన్నీ గూడా డిస్కషన్స్ జరుగుతున్నాయి. దీని మీద ఇప్పుడు సుప్రీం కోర్టు ఒక నిర్ణయం తీసుకుంది. సో, అది వ్యతిరేకంగా ఉందా? లేదు పాజిటివ్‌గానే ఉందా? ఇదైతే మనం తెలుసుకుందాము. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఇక్కడున్న ఇండియన్స్ అందరూ పెళ్లవ్వంగానే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. యాహ్! కామన్‌గా అక్కడే పుడితే గ్రీన్ కార్డ్ వచ్చేస్తది, సిటిజన్‌షిప్ వచ్చేస్తది అని చెప్పేసి పిల్లలకి. సో, అది ట్రంప్ దాన్ని కొంచెం అణిచివేయాలి అనే ధోరణిలోన ఉన్నాడు. ఇప్పుడు సుప్రీం ఏం చెప్పింది అసలు? అది భారతీయులకు పాజిటివ్‌గా ఉందనుకో యాహ్! సుప్రీంకోర్టు యాక్చువల్‌గా 2 రకాల తీర్పుల్లో ట్రంప్‌కి షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. హ్మ్. ఎందుకంటే ట్రంప్ మొదటి రోజే దాదాపు 200 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లో సంతకాలు చేశాడు. సంతకాలు చేసి చరిత్రలో ఫస్ట్ డేనే అన్ని సంతకాలు చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సంతకాలు చేసిన వ్యక్తిగా రికార్డు క్రియేట్ చేశాడు. అప్పటి నుంచి ఆయన రోజు సంతకాలు చేస్తూనే ఉన్నాడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్. ప్రధానంగా అతను ఏంటంటే 2 వాటిల్లో వివాదం అయ్యాడు. ఒకటేమో టారిఫ్స్ విధించడం, హ్మ్. అంటే ఎడాపెడా ఆయనకి ఏదనిపిస్తుంది ఆ దేశం మీద టారిఫ్స్ అంతే. వేసాడు. మన దేశం మీద కూడా 50% వేసాడు. 25% ఏమో రెసిప్రాకల్ టారిఫ్స్ అంటారు. అంటే జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీవాం. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రి బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. వాళ్ళ దేశం నుంచి మనం దిగుమతి చేసుకునే వస్తువుల మీద మనం ఎంత వేస్తున్నాము, మన దేశం నుంచి వాళ్ళ దేశంలోకి ఎగుమతి వస్తువుల మీద హ్మ్. అంత వేయడం, ఈక్వల్గా వేయడం. ఆ తర్వాత ఏమో మన రష్యా నుంచి ఆయిల్ కొంటున్నాం అని చెప్పి మనకి పనిష్మెంట్ టారిఫ్ అనేది ఇంకొక 25% వేశాడు. హ్మ్. సో 50% వేశాడు. దాని తర్వాత మళ్ళీ ఒప్పందాలు అవి జరిగి ఇప్పుడు 18% ఉంది. ఒకప్పుడు 3% ఉండేవి. హ్మ్. ఏది మన దేశం నుంచి అమెరికాకు వెళ్ళే గూడ్స్ మీద హ్మ్. 3% ఉంటే యావరేజ్లో ఇవాళ 18% అయిపోయింది. అలాగా ఇతనికి చైనా మీద, అంటే అతనికి ఇక్కడ తన పర అనే భేదాలు కూడా లేవు. అంటే మిత్ర దేశాల మీద వేశాడు, శత్రు దేశాల మీద కూడా అతను వేశాడు. అలాగా అది వివాదమైంది. దాన్ని కూడా సుప్రీంకోర్టు నీకు ఈ పవర్ లేదు, ఇలాగా ఇచ్చే పవర్ లేదంటే దానికి మళ్ళీ ఇంకేదో కాజు పెట్టి ఇంకేదో పెట్టి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాడు ట్రంప్. అది నెంబర్ 1 షాక్ అని చెప్పొచ్చు. సుప్రీంకోర్టు జడ్జెస్ని కూడా చాలా దారుణంగా మాట్లాడుతాడు ఇతను. ఇప్పుడేంటంటే నిన్న మన ఇండియన్స్కి లింక్ ఉన్న టాపిక్ ఇది. మామూలుగా మీరు ఇందాక అన్నట్టుగా ఇండియన్స్ చాలామంది పిల్లల్ని కనుక్కోవడానికి అక్కడికి పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళి హ్మ్. పిల్లల్ని కనుక్కుంటే అక్కడ ముందు వాళ్ళకి సిటిజన్షిప్, బర్త్ రైట్ సిటిజన్షిప్ అంటారు దాన్ని. అవును. అంటే పుట్టుకతో సిటిజన్షిప్ ఉంది. అది అమెరికన్ రాజ్యాంగంలో 14వ సవరణలో ఉందన్నమాట. అది హ్మ్. అది పెట్టింది దేనికంటే అక్కడ స్లేవ్స్ ఉంటారు కదా, బానిసలు వాళ్ళ పిల్లల అక్కడే పుట్టితే వాళ్ళని అమెరికన్ సిటిజన్స్గా గుర్తించాలనే దానికోసం 14వ సవరణ చేశారు. హ్మ్. అయితే అది కాలక్రమేణా వలసదారులు అందరికి కూడా, ఎమిగ్రెంట్స్ అంటారు కదా, ఇమిగ్రెంట్స్కి అందరికి కూడా ఇదే రూలు వర్తించడం మొదలుపెట్టింది. హ్మ్. కాకపోతే తను ముందు నుంచి కూడా ఎమిగ్రెంట్స్ మీద కోపంగా ఉన్నాడు. ఎమిగ్రెంట్స్ మళ్ళీ 2 రకాలు: అక్రమ వలసలు, సక్రమ వలసలు. లీగల్గా వెళ్ళడం, అక్రమంగా వెళ్ళడం. అక్రమంగా కూడా అమెరికాకు విపరీతంగా వలసలు వెళ్ళడం అనేది జరిగింది. ఇండియన్స్ కూడా త్రూ లాటిన్ అమెరికా దేశాల నుంచి అక్కడికి వెళ్ళడం అనేది బాగా పెద్ద ఎత్తున జరిగింది. మనం కూడా అనేకసార్లు చెప్పుకున్నాం. దీని మీద డంక్ అనే సినిమా కూడా తీశాడు షారుఖ్ ఖాన్. అదే కాకుండా అట్లాంటి వాళ్ళని ఆల్రెడీ డిపోర్టేషన్ పేరుతో ట్రంప్ తీసుకొచ్చి వదిలేస్తున్నాడు. మనకు కూడా 2-3 ఫ్లైట్లు తీసుకొచ్చి వదిలేసి వెళ్ళారు, చేతులకు కాళ్ళకి సంకెళ్ళేసి. అలాగే చాలా దేశాలకు చేస్తున్నారు. చాలామందిని అరెస్టులు చేసేస్తున్నారు. దీనికోసం ఐస్ అనే ఒక డిపార్ట్మెంటే అదే పనిగా పనిచేస్తుంది. వాళ్ళు ఒక్కోసారి వాళ్ళ మాట వినకపోతే కాల్ చేస్తూ కూడా ఉన్నారు. సో అంత సీరియస్గా తీసుకున్నాడు ఆ సమస్యని. ఎందుకంటే అమెరికన్లకు కూడా చాలామందికి ఈ ఇష్యూ ప్రాబ్లం ఉంది అక్కడ. ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళకేమో వీళ్ళు మనోళ్ళు ఒక జాబ్ కాదు 2-3 జాబులు చేసే బ్యాచ్ ఉన్నారు. వాళ్ళకేమో జాబ్స్ ఉండవు. అక్కడేమో వాళ్ళకెందుకు లోకల్స్ జాబ్స్ ఇవ్వరంటే వాళ్ళు మినిమం వేజ్ అంతా కూడా డిమాండ్ చేస్తారు. తర్వాత ఇన్సూరెన్స్ ఇవన్నీ వాళ్ళు డిమాండ్ చేస్తారు. మనం అవేమి చేయము.
మినిమం వేజ్ అవసరం లేదు, మాకు ఏదో గంటకి $5 ఇస్తే మేము పని చేస్తామని మన వాళ్ళు తక్కువ పని చేస్తారు, ఎక్కువ గంటలు చేస్తారు. అందుకని నేచురల్గా మన వాళ్ళని ప్రిపేర్ చేస్తారు. అలాగా ఈ అమెరికన్స్కి ఉన్న ప్రాబ్లమ్ని ట్రంప్ గుర్తించి దాన్ని హైలైట్ చేయడం ద్వారానే ప్రెసిడెంట్గా ఎన్నిక అవ్వగలిగాడు. అంటే ఒక జెన్యూన్ ఇష్యూని తీసుకొని అతను దాన్ని బ్లోఅప్ చేశాడు, ఎమోషనల్ చేశాడు. సో ఇప్పుడు వచ్చినప్పుడు కూడా అతను విపరీతంగా ఈ వలసదారుల మీద పడి మొత్తం చట్టాలని H-1B వీసాలకు సంబంధించి రూల్స్ మార్చడం, $1,00,000 పెంచడం, ఇలాగంతా చేసుకుంటూ వచ్చి బర్త్ రైట్ సిటిజన్స్ మీద పడ్డాడు. సో పడి ఈ బర్త్ రైట్ సిటిజన్స్ అనేది బర్త్ టూరిజం అని కూడా దీన్ని పిలుస్తా ఉన్నారు. అంటే ఓన్లీ అది నిజం కూడా మనకు కూడా తెలుసు కదా, మనం ప్రెగ్నెంట్ అయినాక వాళ్ళు అమెరికాకి వెళ్ళి అక్కడ కనుక్కుంటారు అనమాట. ఎందుకంటే అక్కడ పుడితే బర్త్ రైట్ సిటిజన్షిప్ వస్తుందని. సో అలాగా దాన్ని ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా బ్యాన్ చేశాడు. అంటే ఇక్కడ కనుక్కున్నా కూడా కారు నేచురల్గా అవ్వరు అని చెప్పి ఒక రూల్ పాస్ చేశాడు. దానివల్ల మన ఇండియన్స్ బాగా ఎఫెక్ట్ అయ్యారు. మామూలుగా అమెరికాలో 2,50,000 మంది పిల్లలు పుడుతుంటారు ఎవ్రీ ఇయర్. సో ఇప్పుడు దీంట్లో సగానికి పైన వాళ్ళు విదేశం నుంచి వెళ్ళిన వాళ్ళే. అందుకని ఇప్పుడు వాళ్ళు సిటిజన్స్ ఎక్కువైపోతారని చెప్పి ఇది క్యాన్సిల్ చేసి గోల్డెన్ సిటిజన్షిప్ అని చెప్పి డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తామని ఒక రూల్ కూడా పెట్టాడు. సో ఇలాగా దీన్ని పెడితే దీని మీద చాలామంది కోర్టుకు వెళ్ళారు. కింది కోర్టు ట్రంప్కి వ్యతిరేకంగా తీర్పిచ్చింది. మళ్ళీ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసింది. సుప్రీంకోర్టులో ట్రంప్ నియమించిన జడ్జిలు కూడా ఉన్నారు. అందుకని సుప్రీంకోర్టులో తనకు అనుకూలంగా వస్తుందని ట్రంప్ అనుకున్నాడు. కానీ ఇప్పుడు నిన్న ఒక హిస్టారిక్ తీర్పిచ్చారు. అదేంటంటే ఇది రాజ్యాంగ విరుద్ధము. ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అనేది రాజ్యాంగంలో 14వ సవరణ ఏం చెప్తుందంటే అక్కడ పుట్టిన వాళ్ళకి సిటిజన్షిప్ ఉంది. అది రాజ్యాంగం ఇచ్చిన ఇది యాక్చువల్గా 1800లోనే గొడవ జరిగిందన్నమాట. 1898లోనే ఇలాంటి వివాదం జరిగింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఐవరీ కిమ్ ఆర్క్ అని ఒక కేసు ఉందన్నమాట. ఆ కేసులో ఇలాగే జరిగినప్పుడు అప్పుడు కూడా జడ్జెస్ అందరూ కూడా బర్త్ రైట్ అనేది ఉండాలి, బర్త్ సిటిజన్షిప్ ఉండాలి అనేది వాళ్ళు చెప్పారు. 128 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒక హిస్టారిక్ తీర్పు వచ్చింది. ఆ తీర్పు కూడా 1898లో ఉన్న తీర్పుని బేస్ చేసుకొని అట్లాగే రాజ్యాంగం సవరణ 14వ సవరణ బేస్ చేసుకొని ట్రంప్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పి కొట్టేశారు. సో ఇప్పుడు దాన్ని ఇది ఒక రకంగా గుడ్ న్యూస్ మనందరికీ, మా ఇండియన్స్కి. అయితే ట్రంప్ వదిలిపెట్టాడు కదా. ట్రంప్ ఏమంటున్నాడంటే నేను దీన్ని కాంగ్రెస్లో కొత్త చట్టం తీసుకొస్తాను, సవరణ చేస్తాను మళ్ళీ రాజ్యాంగాన్ని అంటున్నాడు. మరి నిజంగా సవరణ చేస్తాడా, కాంగ్రెస్ అలా చేస్తుందా అనేది చూడాలి. కష్టమే అని చెప్తున్నారు. కానీ ట్రంప్ ఊరికే ఉన్నాడు కాబట్టి ఇది వెరీ వెరీ బ్యాడ్ డెసిషన్ అని కూడా నిన్న ట్వీట్ చేశాడు ట్రంప్. జడ్జెస్ అంటే మొత్తం 9 మంది జడ్జిలు ఉంటే 3 ట్రంప్కి అనుకూలంగా ఇచ్చారు, 6 మంది మాత్రం ట్రంప్కి వ్యతిరేకంగా ఇచ్చారు. కాబట్టి వాళ్ళదే మెజార్టీ. అక్కడ కూడా సుప్రీం కాబట్టి ఇంకేమన్నా చట్టం ప్రత్యేకంగా చేసి రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప. ఇండియాలో కూడా అదే జరుగుతుంది కదా. కోర్టు ఇది చేసినప్పుడు మోడీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే రాజ్యాంగ సవరణలు చేయడానికి ట్రై చేయడం, లేకపోతే కొత్త బిల్లులు తీసుకురావడం, ఇవన్నీ చేస్తుంది. అలాగే ఇప్పుడు కూడా అక్కడ చేసే అవకాశం అయితే ఉంది. అది చేస్తే మాత్రం మళ్ళీ లక్షలాది మంది కుటుంబాలు ఇబ్బందికి గురవుతారు. ఏం జరుగుతుందో చూడాలి. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రిబా, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992.